ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అలాగే నాతో పాటు పాల్గొన్నటువంటి మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, రేపు జూన్ 2న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ కొత్తకొత్తూరు గ్రామంలో పార్టీ దిమ్మె నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా 20వ తారీఖు నాడు ఈ దిమ్మె మొదలుపెట్టి 22వ తారీఖుకి పూర్తి చేయడం జరిగింది. 2 రోజులు క్యూరింగ్ తర్వాత మళ్ళా 25వ తారీఖు నాడు మేము దిమ్మెకి ప్లాస్టింగ్ చేస్తుంటే ఆర్ఎండ్బి ఏఈ గారు వచ్చి దిమ్మె ఆపాలి, మీ మీద కంప్లైంట్ ఉంది, ఇది ఆర్ఎండ్బి స్థలంలో ఉందని చెప్పడం జరిగింది. అదేం సార్, ఇది పార్టీ దిమ్మె ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఏదైనా రోడ్డు వెడల్పు కానీ మీకు ఆర్ఎండ్బి వాళ్ళు ఇంకేదన్నా అవసరం ఉంటే మా పార్టీ దిమ్మె తీసేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే క్యాజువల్గా మరి సార్ ఆర్ఎండ్బిలో మన ఖమ్మం నుంచి కోదాడ వరకు అనేక రకాలుగా డివైడర్లలో అక్కడ ఇక్కడ అనేక రకాల పార్టీ దిమ్మెలే కాకుండా వ్యక్తిగతంగా ఇళ్ళు అవి అన్నీ ఉన్నాయంటే మేము అన్ని తీసేస్తామండి అని వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బి గారు స్పెసిఫిక్గా ఒక్క బీఆర్ఎస్ పార్టీ దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు పోలీసు వారి సహకారంతో 3 రోజులుగా పార్టీ దిమ్మె తీసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇక్కడ గ్రామ కార్యకర్తలు, మండల పార్టీ మొత్తం కూడా దిమ్మె ఎలా తీస్తారు, ఏదన్నా ఉంటే మాట్లాడండి, మీ అవసరాలకు మేము తీస్తామని చెప్పడం జరిగింది. 3 రోజులకు కూడా దిమ్మె తీయాలనేది వాళ్ళు వద్దు, మా దిమ్మెని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము రోడ్డుకు కూడా 8 అడుగుల దూరంలోనే నిర్మించుకున్నాం. గతంలో కూడా ఎన్నో దిమ్మెలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, ఇంకా కోదాడలో చూసినట్టయితే డివైడర్లోనే విగ్రహాలు ఉన్నాయి. మరి కావాలని ఎందుకు ఎవరు ప్రోద్బలంతో చేస్తున్నారో తెలియట్లేదు. ఆర్ఎండ్బి అధికారులను కూడా అడగటం జరిగింది, సార్ మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి, వాళ్ళతోటి మేము మాట్లాడుకుంటామని చెప్తే లేదు మేము ఆ విషయాలు చెప్పాం, రిటర్న్గా ఏమన్నా ఉంటే కూడా చూపెట్టండి, మేము వాళ్ళతో మాట్లాడతాం, అసలు వాళ్ళకి ఏమేమి ఇబ్బంది జరిగిందో అంటే చెప్పకుండా మరి అధికార పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఒత్తిడి తెస్తున్నారు, మేము తీయాల్సిందే అని వారందరూ కూడా నిర్దాక్షిణంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బీఆర్ఎస్ పార్టీ దిమ్మె అయితే తీస్తూ అంటున్నారు. మరి ఇది కుట్రపూరితమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ కొండపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం కోసం ఒకటి జరుగుతుంది. ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన సరే ఒక పార్టీగా ఉన్నా కానీ ప్రజలందరి మనసుల్లో నాటుకుంటూ మేము నిన్న ఈ గారికి కూడా చెప్పడం జరిగింది, సార్ ఒకవేళ మా దిమ్మె పోతే పోయింది, మీరు కావాలంటే దిమ్మె తీసుకుంటారు, కానీ మరి ఎన్టీ రామారావు విగ్రహం కూడా అక్కడ దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే ఆయన లేదు ఇప్పుడు కొత్తగా 4 రోజులు బట్టి ఏవైతే కడతారో అవన్నీ కూడా తీసేస్తామని ఈ గారే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మా దిమ్మె తీసేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలకి బీఆర్ఎస్ వాళ్ళు మీ దిమ్మె తీసేయమని కంప్లైంట్ చేస్తున్నారని వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు. మరి ఇది అనాగరిక చర్య. ఎందుకంటే మేము ఏ పార్టీ దిమ్మెలకు కానీ విగ్రహాలకు కానీ దేనికి వ్యతిరేకం కాదు, అన్నిటిని కూడా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు మా దిమ్మె తీసినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏ కార్యకర్త అయినా మా దిమ్మె తీస్తున్నప్పుడు ఏం చెప్తున్నాయి అంటే మరి మాది ఒక్కటి తీస్తున్నారు, రోడ్డు ఏమిటి ఉన్నాయి, ఇళ్ళు కానీ మెట్లు కానివ్వండి ఏం తీస్తారా అని క్యాజువల్గా ఎవరైనా అంటారు. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారి మరి ఈ చర్యలు చేస్తున్నారు. దీన్ని మేమంతా మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మండల పార్టీ కూడా అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా మా ఒక్క దిమ్మె జోలికి వస్తే ఆర్ఎండ్బిలో ఉన్నాయి మొత్తం A to Z మన మండలంలో వస్తే గోలగూడెం నుంచి మొదలు పెడితే పైనంపల్లి వరకు వాళ్ళు ఎయ్యున్న ఇళ్ళు కానీ ఎయ్యున్న తీసుకుంటుంటే మా దిమ్మెను మేమే స్వయంగా తీసుకుంటాం. కావాలనే బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను తీయాలంటారు. ఒక పక్క ప్రజాపాలన, ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటూ కూడా ఈ దిమ్మెల జోలికి రావడం ఏందో మాకు ఇంత మటుకు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా దిమ్మెల మీద పంచాయతీ ఇంతవరకు నడవలేదు. ఎందుకంటే మేము ఆ ఇంటి ఓనర్ను కూడా అడిగి, మా గ్రామ కమిటీ వాళ్ళ ఇంటి ఓనర్ను కూడా అడిగి మేము దిమ్మె నిర్మించుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గ్రామాల్లో ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు ఇవ్వండి, రేషన్ కార్డులు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, లోన్లు ఇస్తామని చెప్పారు. ఈనాడు గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు వేసి అరువులు గ్రామాలలో మీరు ఇప్పుడు చూడండి. ఎందుకంటే మేము మొన్నటిదాకా మాట్లాడదలుచుకోలేదు. ప్రొసీడింగ్స్ L1, L2, L3 అని ఒకటి పెట్టారు.
L1లో ఉన్న వాళ్ళకి ముందు ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి సోటు ఉండి అసలు ఇల్లు లేకుండా రెంట్ ఉండేవాళ్ళు పూరి గుడిసెల వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత అన్నారు. కానీ ఈనాడు చూస్తే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ కమిటీల పేరుతోటి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా మేమేమట్లే. ఎందుకంటే అసలు దరఖాస్తులు ఎందుకు తీసుకోవాలి? పార్టీ తలుచుకుంటే ఎమ్మెల్యే ఆ ఊరికి 10 ఇచ్చినాయి అని వాళ్ళ పేర్లే రాసుకుంటే పోయింది. జనం మొత్తాన్ని కూడా గ్రామ సభలు పెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసి అర్హులైనటువంటి వాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించండి. గతంలో కూడా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇచ్చినప్పుడు అధికారులే బెనిఫిషియర్ని సెలక్షన్ చేసేది అందరికి కూడా తెలుసు. చాలా గ్రామాల్లో వచ్చాయి. అధికారులే కసరత్తు చేసి పూరెస్ట్ పూర్లో కూడా వాళ్ళు ఇల్లు ఇచ్చేది. కానీ ఈ రోజున ఇందిరమ్మ కమిటీ పేరుతోటి గ్రామాల్లో ఇళ్ళు ఉన్న వారికి వాటికి ఇస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము నిన్నటిదాకా దాని మీద మాట్లాడటానికి ప్రొసీడింగ్స్ రాలే. 2-3 రోజులు బట్టి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. దాని మీద మేమందరం కూడా పార్టీ కూర్చొని ఒక 4-5 రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఎవరికి వచ్చినాయి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఒక లిస్టు తీసి దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానికి కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. అలాగే ఇందిరమ్మ కమిటీలు ఇల్లు సెలక్షన్ చేసినాయి అని అధికారులు ఎంఆర్ఓ ఎండిఓ ప్రొసీడింగ్స్ ఇస్తానికి బయలుదేరారు. ఓకే, సరిగా అది తప్ప ఒప్ప ఒకటికి అధికారికంగా ఇస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఎండిఓ ప్రజాప్రతినిధులు ఎవరన్నా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు స్టేజీల మీద కూర్చుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు, మండలాల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా అధికారుల స్టేజీల మీద కూర్చొని ప్రోటోకాల్కి విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్ళు పంపకం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, 12,000 ఆటో వాళ్ళకి 12,000 అన్నారు, పేద ప్రజలకు 12,000 అన్నారు, ఏవి కూడా స్కూటీలు అన్నారు పిల్లలకి. ఏటిని కూడా ప్రభుత్వం నెరవేర్చకుండా తాత్పర్యంతో కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రోటోకాల్ సమస్యను కూడా ఎంఆర్ఓని ఎండిఓని వాళ్ళని ఏ విధంగా స్టేజీల మీద కూర్చోబెడుతున్నారో మేము రేపు వాళ్ళని కూడా ఆర్టీఐలో మా బృందం ఒకటి ఆర్టీఐ దరఖాస్తు పెట్టి అసలు వాళ్ళు ఏ హోదాతోటి వాళ్ళ స్టేజ్ల మీద కూర్చోబెడతారు. గతంలో కూడా 5 ఏళ్ళు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా మీరు ఎక్కడైనా చూడండి, ఈ రోజు కూడా ఎక్కడైనా మీ దగ్గర ఫోటోలు ఉంటాయి. ఎక్కడైనా సర్పంచో, వార్డు మెంబరో, సొసైటీ ప్రెసిడెంటో, ఎంపీటీసీయో ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఎక్కడైనా స్టేజ్ మీద ఉన్నారేమో ఒక్కసారి మీరు కూడా పరిశీలించాలని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే పార్టీ దిమ్మే విషయాలలో కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేము ఒక 5-6 బృందంగా కలిసి అన్ని పార్టీలకు కూడా మా సమస్య విన్నవించదలుచుకున్నాం. మా సమస్య కాదు, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు కూడా మా మీద చేస్తున్నారు. కాబట్టి మేము సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, ఎంఎల్ పార్టీ, ఆమ్ ఆద్మీ, బీజేపీ నాయకులందరికీ కూడా మేము 11 తర్వాత మిమ్మల్ని కలుస్తామని చెప్పినాం. వాళ్ళ ఆఫీసులకు పోయి కూడా మేము కలిసి ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఏ పార్టీ దిమ్మైనా కానీ ఎవరైనా కట్టుకోవచ్చు. వాటి మీద ఏ విధమైన భవిష్యత్తులో కూడా అందరం ఒక అఖిలపక్షంగా ఏర్పాటుకి వాళ్ళ సహకారం కూడా కోరుతాం. అలాగే మేము చెప్తున్నాం, ఎందుకంటే ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేమేదో కావాలని ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టొద్దని. ఆయన మహానుభావుడు. నిన్న ఈ గారికి కూడా స్వయంగా నేను, సతీష్ గారు, ఇంకిద్దరు ముగ్గురు పోయినప్పుడు కూడా స్వయంగా చెప్పాను, ఒకవేళ మా దిమ్మెలు పోతే పోయినాయండి, ఆయన మహానుభావుడు, ఆయన విగ్రహాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే ఆయన ఏదో మరి పిల్లర్లు వచ్చినాయని. సరే, వాళ్ళ అధికారులు ఏం చేస్తారు అన్నది మాకు అనవసరం. మేమైతే దాంట్లో ఏ విధమైనది లేదు. కాంగ్రెస్ నాయకులు చేసే తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దిమ్మెల జోలికి రావద్దని అధికారులకి కోరుతూ తెలియజేసుకుంటున్నాం. పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి అధికారులు ఒక పక్క చెప్పుకుంటూ అన్ని చోట్ల కానీ మున్సిపాలిటీలో కానీ, లేకపోతే కార్పొరేషన్లో కానీ, లేకపోతే గ్రామ పంచాయతీలో కానీ, వార్డుల్లో కానీ, లేకపోతే బజార్లో కానీ ఎట్లా పడితే అట్లా మనమే చూస్తున్నాం. మన ఎదురుగా కడుతున్నా కూడా మనమే మాట్లాడలేని పరిస్థితిలో కూడా ముందుకు పోతా ఉన్నాం. అటువంటిది ఈ ఒక్క ఊరిలోని దీనికోసం ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది, దేనికోసం అబ్జెక్షన్ వస్తుంది, దేనికి ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఏంది? ఇక్కడ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కానీ, పార్టీ విభాగం కానీ
లేకపోతే ఇంకేదైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసినా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పెట్టాలన్నా, దేనికోసం అని చెప్పేసి ఈ ఒక్క ఊళ్ళో పర్టికులర్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఉన్నాయి. ఉంటే మరి మండలంలో ఇప్పుడు అధికార పార్టీ అండదండలు ఉంటే ఆపేసాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని వాళ్ళు దీని జెండాలు బీకెత్తిపోయి, ఫ్లెక్సీలు బీకెత్తిపోయి, దిమ్మలు కట్టుకోకుండా ఉన్న వాటిని కూల్చెత్తిపోయి, నైట్ ఆ జేసీబీలో మిషన్లో తీసుకొచ్చి తీసేత్తిపోయి, ఎవరు కాదనేది ఎవరు మాట్లాడేది ఏమి ఉండదు కదా. అటువంటిప్పుడు ఈ ఊరికే పర్టికులర్గా ఎందుకు ఇబ్బంది వస్తుందనే సంగతి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మనుగడను కాపాడుకోవడానికి ఏదో రకంగా బీఆర్ఎస్ని బదనాం చేయాలని, లేకపోతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రక్రియగానే కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు, నిన్న ఎక్కడికి పోయినా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తపోతారేమో చూస్తున్నారని, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పరువు తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మతి తప్పి వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు కానీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక బీఆర్ఎస్ఏ కాదు, అన్ని పార్టీలు కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతోనే ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి తొందరలో రోజులు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ దిమ్మె జోలికి వస్తే బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా గతంలో నిర్మించినటువంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి నిర్మాణాల విషయంలో ఏం అనుమతి ఉంది, రిటర్న్ పూర్వకంగా ఎవరైనా అనుమతి కోరారా, లేకపోతే ఆర్ఎండ్బి వాళ్ళు ఏమైనా అనుమతులు ఇచ్చారా, అది కూడా స్పష్టం చేయాలా. అది చేసిన తర్వాతనే మా దిమ్మె జోలికి రావాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దిమ్మె జోలికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రతిఘటన ఎదురవుతుంది, దానికి అధికారులు బాధ్యులవుతారని కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉద్యోగం ఏం కావాలి, మా పిల్లం పిల్లలు ఏం కావాలి. నిజంగా ఈ ఆర్ఎండ్బి కనుక మా గట్టిని కూల్తే టీఆర్ఎస్ పార్టీ స్టేట్ లెవెల్లో ఆర్ఎండ్బి ఏఈలు కానీ జేఈలు కానీ ఎక్కడ తిరగనియాలంటే మీ రోడ్డు పరిధిలో ఉన్న ఇల్లు కానీ గద్దెలు కానీ ఏ కానీ పూర్తిగా తీసేసిన తర్వాత మేము అధికారికి వెలిగిస్తాం. రౌడీజంగా తొత్తుల్లాగా ప్రవర్తించి పాత కొత్తూరులో కొత్త కొత్తూరులో గద్దె కనుక మీరు కూలిస్తే బిడ్డ మీ ఇంటికి వచ్చి కొడతాం, మీ ఇంటికాడ ముట్టడిస్తాం. మంత్రి గారు కూడా వినపని చేస్తున్నాం. మంత్రి గారు, మీ పరువు, మీ పార్టీ పరువు ఇక్కడ కొంతమంది సిగ్గులే నాయకులు చెప్తే మీ పరువు పోద్ది, మీరు ఉనికిగా తిరగలేరు. నియోజకవర్గ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోండి, మంచి పని చేయండి. మేము మేలకుండా కూర్చున్నాగా మేము ఏం చేసినా మీరు ఊకుంటారా కానీ మీరు మమ్మల్ని లేపబాకండి. మేము నిద్రపోయే ఉన్నాం, మీరు మమ్మల్ని లేపితే మీరు చేసే ప్రతి పనికి ఎదురు తిరుగుతాం. నిజంగా మేము ఎదురు తిరిగితే మీరు బజార్లో కానీ ఊళ్ళలో కానీ తిరగలేరు. మీరు గుర్తుంచుకొని మర్యాదపూర్వకంగా ఈ పత్రికా విలేకరు ముఖ్యంగా చెబుతున్నా, మా మాటగా మీరు వాళ్ళకి రాయండి. మీ ఉద్యోగం మీరు చేయండి. అధికారులకి, అడ్మినిస్ట్రేషన్కి పొలిటికల్ లీడర్ ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళు చెప్పింది అలా చేస్తే కలెక్టర్ కూడా చేయలేడు. పెద్ద ఇది మీరు ఆలోచించుకొని కేసులు కాదు, మేము భౌతికంగా దాడులు కూడా చేస్తాం. మేము అమాయకులం, మాకు చదువు రాదు, ఏమీ రాదు, మేము మూర్ఖులం. మా జెండా, మా రంగు, మా జెండా ఇదే ముట్టుకుంటాం. మీరు అధికారులు, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీరు దెబ్బలు తింటారు. ఇది ముఖ్యంగా దీని గురించి వాళ్ళకి చెప్పవలసిందే మీ ద్వారా నేనేమి